గతంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనేమో భారతీయ జనతా పార్టీ గెలుస్తూ, కా రాష్ట్ర ప్రభుత్వంలోనేమో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తా ఉండేది. ఆ తర్వాత కాలంలో వచ్చేటప్పటికి ఢిల్లీలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నిటిని ఒకటిగా చేసేసి ఎన్నిక జరిపినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. నెక్ టు నెక్ సిట్యుయేషన్‌లో భారతీయ జనతా పార్టీ నష్టపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ మళ్ళీ ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒకప్పుడు సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా చేసింది. ఆ తర్వాతన మళ్ళీ దాదాపు 25, 27 ఏళ్ల తర్వాతన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ సందర్భంలో మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మార్పులు, చేర్పులు జరిగినటువంటి వేళ ఢిల్లీలో 12 కార్పొరేషన్ స్థానాలకు, ఎంసీడీ స్థానానికి బై ఎలక్షన్ జరిగితే బీజేపీ 9 ఇంతకు ముందు ఉన్నటువంటి దాంట్లోంచి 2 కోల్పోయింది. 7కి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 0. ఇప్పుడు అక్కడ తన అకౌంట్ ఓపెన్ చేసింది సంగం విహార్ సీట్లు. అంటే కాంగ్రెస్ ఒకటి గెలుచుకుంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకొకటి అనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీకి 47.45, ఆమ్ ఆద్మీ పార్టీకి 32.18, కాంగ్రెస్ పార్టీ 15.26కి మూడో స్థానానికి పరిమితమైంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2.096, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 0.03, ఇండిపెండెంట్ 1.30, 100కి 0.82% ఓట్లు వచ్చినాయి.